హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. చెప్పుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అని అంటారు కదా. నాకు చెప్పుకోవడానికి ఇక్కడ చెట్లు పుట్లు తప్పితే ఎవరు లేరు కాబట్టి, మనుషుల ఆప్యాయత అనేది లేదు కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను. నా ఫ్యామిలీ అనుకుని మా విషయాన్ని షేర్ చేస్తున్నాను. వేరే వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటారని. యాక్చువల్గా చిరు ఇంట్లో వారసుడు పుట్టాడని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు కదా. అదే వాళ్ళకి డబ్బు ఉంది కదా అందుకని చేసుకుంటారా అని అనుకుంటున్నారు మీరు. కాదు, డబ్బుతో పాటు ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేసుకున్నారు. కానీ యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నాకు చూడండి, నా దురదృష్టం ఏంటి, నాకు మగపిల్లోడు పుడితే మా వంశానికి వారసుడే వీడే ఒక్కడే. ఎందుకంటే అటు మా బావగారికి పిల్లలు లేరు. సో వీడే వారసుడు అవుతాడు. అయితే నాకు డెలివరీ చేయాల్సి వస్తుందని, ఖర్చులు అవుతాయి, డొమెస్టిక్ హెల్ప్ చేయాల్సి వస్తుందని మా అమ్మ మా నాన్న ఎస్కేప్ చేయలేదు, రాలేదు, బిడ్డను కూడా చూడలేదు. మళ్ళీ మా అత్తగారి ఫ్యామిలీ మొత్తం బతికున్నా కూడా ఎవడు రాలేదు. ఎందుకని ఇక్కడ ఏం అఫెక్షన్ ఉంది చెప్పండి. డబ్బులు లేవా అంటే అందరూ డబ్బులు ఉన్నోళ్ళే, అఫెక్షన్ లేదు. సో ఇలాంటి ఇంట్లో ఒక పిల్లని ఇస్తే ఆ పిల్ల జీవితం ఎంత నరకంగా ఉంటుందో, ఆ పిల్లదే కాదండి బాబు, ఆ పిల్లకాయలు, ఆ అమ్మాయికి పుట్టిన పిల్లలు ఎంత నరకం అనుభవించాలో జీవితాంతం. అమ్మమ్మ అంటే తెలియదు, నాయనమ్మ అంటే తెలియదు. అలాంటి ఇంట్లో పుట్టిన పిల్లలు మిగతా అందరికి ఉంటారు, వీళ్ళకి ఉండరు. స్కూల్ ఏజ్లో, చిన్న ఏజ్లో వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ అని అడిగితే వీళ్ళు సమాధానం చెప్పలేక ఎంత నరకం అనుభవిస్తారో చూడండి. సో మీరు పిల్లని ఇచ్చే ముందు అత్తగారింట్లో గురించి ఎంక్వైరీ చేసుకోండి. పుట్టిల్లు ఎలాగూ కొంతమందికి బాగా ఉంటుంది, కొంతమంది నాలుగు దురదృష్టవంతులకు అది కూడా ఉండదు. కానీ కనీసం పోయే చోట పొగలో నుంచి సెగలో నుంచి పొగలో పోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకొని మీ పిల్లల్ని ఇవ్వండి. ఇదే నా సందేశం.